నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మౌనిక ముందుగా హెడ్లైన్స్ రానున్న రోజుల్లో ప్రజలకు బంగారు తెలంగాణ అందించేందుకు బీజేపీ రెడీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర ఇన్ఛార్జ్ తరుణ్ జుగ్ వ్యాఖ్య త్యాగదనులను ఆదర్శంగా తీసుకొని జన్మభూమి కోసం పాటుపడండి యువతకు కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు పిలుపు కేసీఆర్ ను గద్దెదించడమే లక్ష్యంగా కార్యకర్తలంతా పనిచేయాలి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ చైర్మన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పిలుపు అలగనూరు రిజర్వాయర్ పునరుద్ధరణలో వైసీపీ సర్కార్ నిర్లక్ష్యం రైతులు పొట్టగొడుతున్నారని పాణ్యం మాజీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి ధ్వజం ఇక డీటెయిల్స్ చూస్తే రానున్న రోజుల్లో ప్రజలకు బంగారు తెలంగాణ అందించేందుకు బీజేపీ సిద్ధంగా ఉందని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ అన్నారు కూకట్పల్లి నియోజకవర్గం బాలాజీనగర్ డివిజన్ కైతలాపూర్లో నూతనంగా ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యాలయం పార్టీ కార్యక్రమాలకే పరిమితం కాకుండా ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు నెలవుగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు పేదల సంక్షేమమే లక్ష్యంగా కేంద్రంలో నరేంద్ర మోదీ పాలన కొనసాగుతోందని తెలిపారు రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రాన్ని బీజేపీ అభివృద్ధి పదంలో ముందుకు నడిపించి బంగారు తెలంగాణ అందిస్తుందని స్పష్టం చేశారు పలువురు యువకులకు ఆయన కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ओम ध्रुवन्ते राजावरुणो ध्रुवन्ते वो बृहस्पति ध्रुवन्त इंद्रस्य अग्निस्य राष्ट्रं నియోజకవర్గంలో బాలాజీనగర్ డివిజన్లో భారతీయ జనతా పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి తెలంగాణ రాష్ట్ర ప్రభారి జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి శ్రీ తరుణ్ జుగ్ గారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఇచ్చేశారు. ఈ ఆఫీసు ఈ కార్యక్రమం కూడా వడ్డేవల్లి శరణ్ చౌదరి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నది. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు గారు, సాధు ప్రతాప్ రెడ్డి గారు, ప్రేమ్ కుమార్ గారు, జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు రాహుల్ గారు పాల్గొంటున్నారు. మీడియా మిత్రులతో ఇప్పుడు తరుణ్ జుగ్ గారు మాట్లాడతారు. भारतीय जनता पार्टी के जिलाध्यक्ष रीज जी, शरवण जी, साधु जी, प्रेम जी, राहुल जी, राज जी और यहाँ उपस्थित सभी भारतीय जनता पार्टी के कार्यकर्ता आज बहुत उत्साह के साथ इस कार्यालय के उद्घाटन में आए हैं। ये कार्यालय सेवा, सुशासन और गरीब कल्याण हेतु काम आएगा। ये भारतीय जनता पार्टी के काम का केंद्र भी बनेगा और समाज के उत्थान का केंद्र भी बनेगा। मैं कल शरवण जी से समझ रहा था आज सुबह फ्लाइट में कि वो किस तरह सेवा भाव से अपाहिज गरीब की सेवा करना चाहते हैं। हमारी पूरी की पूरी टीम
हरीश जी की लीडरशिप में पार्टी के काम को आगे बढ़ाने में लगी है। सभी के मन में तड़प है, सभी पार्टी के लिए आगे बढ़ना चाहते हैं और प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का जो सपना है, गरीब कल्याण का सपना, उनका मिशन है गरीब कल्याण, सेवा, सुशासन, उसको हम पूरा करेंगे और निश्चित रूप से तेलंगाना की जनता को एक सुनहरी तेलंगाना, भविष्य का तेलंगाना। అధికారం ఉందనే అహంతో విర్రవీగుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ను గద్దె దించడమే లక్ష్యంగా కార్యకర్తలంతా పనిచేయాలని మాజీ ఎంపీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ చైర్మన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం నియోజకవర్గ వ్యాప్తంగా ఎమ్మెల్యే పోదాం వీరయ్యతో కలిసి పర్యటించిన ఆయన భద్రాచలం, చెర్ల, దుమ్ముగూడెం మండలాల్లో సుమారు 1500 మందిని కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకున్నారు. వివిధ పార్టీల నుంచి కాంగ్రెస్లో చేరిన నాయకులు, కార్యకర్తలకు కండువాలు కప్పి ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేసీఆర్ భద్రాచలానికి ఇచ్చిన ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేదని మండిపడ్డారు. తెలంగాణను ఇచ్చిన సోనియా గాంధీని మర్చిపోకుండా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకే ఇప్పిస్తామని అన్నారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలోని అలగనూరు రిజర్వాయర్లో నీళ్లు లేక రైతుల పొట్టగొడుతోందని మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గౌరు చెడతారెడ్డి, నాయకుడు గౌరు వెంకటరెడ్డి మండిపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధబేరీ కార్యక్రమంలో పాణ్యం నియోజకవర్గం, గడివెముల, నందికొట్కూరు నియోజకవర్గం, మిడతరూరు రైతులు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి అలగనూరు రిజర్వాయర్ను వారు సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ రిజర్వాయర్లో కొన్నేళ్లుగా ఆనకట్ట తెగిపోయిందని, 3 కోట్ల నిధులతో మరమ్మతులు జరపవచ్చునని, కానీ ఇంత తక్కువ నిధులు కూడా సర్కార్ మంజూరు చేయలేకపోతోందని మండిపడ్డారు. కొన్ని వేల ఎకరాలకు ఈ రిజర్వాయర్ ద్వారా సాగునీరు అందే అవకాశం ఉందని, ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాణ్యం వైసీపీ ఎమ్మెల్యే 6 సార్లు గెలిచానని గొప్పలు చెప్పుకోవడం కాదని, ఇన్నేళ్లలో రైతులకు ఏం మేలు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. గెలికినారు దీన్ని ఫస్ట్ జీవనమని గెలికినారు మన దాన్ని తీసుకోవాలి మన చాలా మందికి
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు నీటి ప్రాజెక్టులపై విధ్వంసన యుద్ధబేరీ కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు దాదాపు 2500 కిలోమీటర్లు ఈ రిజర్వాయర్లపై యుద్ధబేరీ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మొట్టమొదట మన నంద్యాల జిల్లాలోని ముచ్చుమర్రి గ్రామం ఎత్తిపోతల పథకం దగ్గర ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అక్కడి నుంచి నంద్యాల జిల్లా, తర్వాత కడప జిల్లా, అనంతపూర్ జిల్లా, ఇట్లా ప్రతి ఒక్క జిల్లాతో పోతూ అక్కడ నీటి ప్రాజెక్టులపై ఈ ప్రభుత్వం పూర్తిగా విధ్వంసం చేసింది. ఈ ప్రభుత్వం నీటి ప్రాజెక్టుల గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదు అన్న ఉద్దేశంతో ప్రతి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ఇన్ఛార్జీలు అంతా ఎక్కడెక్కడైతే నియోజకవర్గాల్లో చెరువులు కానీ ప్రాజెక్టులు రిజర్వాయర్లు కానీ అదే నీటితో నింపకుండా ఇట్లా కుంగిపోయి పాడైన వాటిని ఈ ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. కాబట్టి వాటి దగ్గరికి వెళ్ళి సెల్ఫీలు దిగి అక్కడే ఈ ప్రాజెక్టులను పూర్తిగా విస్మరించినారని ప్రెస్ మీట్లో చెప్పి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. దీనిలో భాగంగా మేము మా పాణ్యం నియోజకవర్గంలోని ప్రతి ఒక్క చెరువులైతేనేమి రిజర్వాయర్లు అయితే అన్ని సందర్శించడం జరుగుతూ ఉంది. అట్లాగే ఈరోజు ఈ నందికొట్కు నియోజక అల్గనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఇక్కడికి విజిట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ రిజర్వాయర్ ఏర్పాటు చేయడము ముఖ్య ఉద్దేశం ఏమంటే కేసీ కెనాల్కు లాస్ట్ అంటే నీళ్ళు అందనప్పుడు రైతులు స్టాండింగ్ క్రాప్ వేసుకొని ఉంటారు. వాళ్ళకి మధ్యలో ఆగిపోకుండా చివరి ఆయకట్టు వరకు నీళ్ళు ఇవ్వాలా అన్న ఉద్దేశంతోనే బ్యాలెన్సింగ్ చేసుకోవడానికి ఇక్కడ ఈ రిజర్వాయర్ను అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీ రామారావు గారు 1982లో ఈ అల్గనూరు రిజర్వాయర్ను నిర్మాణానికి ఆమోదం తెలపడం జరిగింది. తర్వాత మళ్ళీ 1995లో టీడీపీ గవర్నమెంట్లోనే ఈ రిజర్వాయర్ను 57 కోట్లతో దీన్ని శాంక్షన్ చేసి ప్రారంభించినారు. అంటే అప్పటి నుంచి ఈ రిజర్వాయర్ నీటితో నింపడంతో అంటే ఇక్కడ కుందు పరివాహకం ఇక్కడ కేసీ కెనాల్ మనకు మామూలుగా మన కర్నూలు జిల్లాలో 1,73,000 ఎకరాలు కేసీ కెనాల్ ఉంది. అట్లాగే కడప కూడా 92,000 ఎకరాలు కేసీ కెనాల్ ఉంది. వీటి అన్నిటికీ అంటే ఈ నీళ్లు కడప వరకు తీసుకుపోవాలా, చివరి ఆయకట్టుకు నీళ్లు ఇవ్వాలా అన్న ఉద్దేశంతోనే ఈ రిజర్వాయర్ నిర్మాణం చేపట్టడం జరిగింది. ఇది నాణ్యతగా కట్టకపోవడం వల్లే అంటే 10 ఏళ్లకే ఇది కుంగిపోవడం జరిగింది. గతంలో ఫస్ట్ 2017లోనే ఒకసారి కుంగింది. అప్పుడు నామమాత్రంగా పనులు చేశారు, నీటిని నింపారు. మళ్ళీ ఇంకోసారి 2019లో కూడా కుంగడం జరిగింది. అప్పుడు నామమాత్రంగా పనులు చేసి మళ్ళీ నీటిని నింపడం వల్ల అంటే నాణ్యత లోపించి పనులు చేయడం. 2021లో ఇది పెద్ద గండి ఏర్పడింది. అంటే దీనికి అప్పుడు అధికారులు ప్రతిపాదనలు చేసి పంపించారు, అంటే 2-3 కోట్లతో. ఆ పనులను కూడా ఇప్పుడున్న వైసీపీ ప్రభుత్వము ఆ పనులకు కాంట్రాక్ట్ తీసుకొని ఆ పనులు సరిగా చేయకపోవడం వల్ల అంటే మాకు కాంట్రాక్టర్లకు నిధులు ఇవ్వడం లేదని ఆయన చేతులు ఎత్తేసి వెళ్ళిపోవడం జరిగింది. ఆ రోజు ఆ పనులు పూర్తి చేసింటే ఈ రోజు ఇంత పెద్ద మొత్తంలో ఈ గండి ఏర్పడేదే కాదు. ఈ రోజు చూడండి అది మళ్ళీ చేసిన తర్వాత కూడా ఇంకోసారి మళ్ళీ కుంగడం జరుగుతుంది. ఈ రోజు 27 కోట్లతో ప్రతిపాదనలు పంపించారంటే దీన్ని రిజర్వాయర్ నిర్మాణం కట్టడానికే 59 కోట్లు ఖర్చు చేస్తే అంటే దీన్ని కుంగిన దానికే ఈ రోజు 27 కోట్లు అయితా ఉందంటే ఇంకా ఎలా ఉందో. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 4 ఏళ్ళు అయితా ఉంది ఇది ఇట్లా నీళ్లు లేక. యువత మన త్యాగదనులను ఆదర్శంగా తీసుకుని జన్మభూమి కోసం పాటుపడాలని ఏలూరు జిల్లా కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. కైకలూరు మండలం గోనెపాడులో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా శిలాఫలకం ఆవిష్కరించి పంచ్ ప్రాణ ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమానికి గుర్తుగా త్యాగదనులను స్మరించుకుంటూ స్వచ్ఛమైన గాలి, నీరు, సారవంతమైన నేలను భావితరాలకు అందిద్దాం, పుడుమి తల్లిని కాపాడుకుందామని పచ్చటి మొక్కలను ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి నాటారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అడవి వెంకటకృష్ణ మోహన్, వైస్ ఎంపీపీ మొహమ్మద్ జహీర్, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు చెరుకువాడ బలరామరాజు, సర్పంచ్ బత్తిన శ్రీకాంత్,
అటపాక ఉప సర్పంచ్ బావిశెట్టి నాగేశ్వరరావు, డాక్టర్ పిండి ప్రసాదరావు, ఎన్ఈఆర్జీఏఎస్ ఇన్ఛార్జ్ శ్రవణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. వలసవాద మనస్తత్వం దాడను నా నుండి తొలగిస్తానని నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. మన సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వాన్ని ప్రచారం చేయడం, పరిరక్షించడంలో సగర్వంగా పాటుపడతానని నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. దేశం యొక్క ఐక్యత మరియు ఐకమత్యం కోసం కృషి చేస్తానని నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. నా దేశం పట్ల నా విధులు మరియు నా బాధ్యతలను నెరవేర్చడానికి నేను బాధ్యత కలిగి ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. మన దేశం కోసం పోరాడిన త్యాగధనుల త్యాగాన్ని గౌరవిస్తానని, దేశ రక్షణ పురోగతికి నన్ను నేను అంకితం చేస్తానని నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. వాళ్ళందరూ కూడా అసలు స్వాతంత్రం గురించి తెలియవలసిన అవసరం ఉంది, తెలియజెప్పాల్సిన అవసరం కూడా మనకు. ఇలాంటివన్నిటిని కూడా గుర్తు చేసుకుంటూ 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి ఈ భారతదేశ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మరి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలందరూ కూడా మరొకసారి అందరి మనసుల్లో కూడా ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశం రేపు భావితరాల వారికి అందించాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఈ రోజున నా భూమి నా దేశం, నేల తల్లికి నమస్కారం, వీళ్ళకు వందనం కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా గత కొద్ది రోజులుగా జరుగుతున్న మణిపూర్లో జరుగుతున్న అల్లర్లపై జనగాం జిల్లా స్టేషన్ గన్పూర్ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య క్యాంప్ ఆఫీస్లో పాస్టర్ల ఆధ్వర్యంలో శాంతి ప్రార్థనలు జరిపించారు. మణిపూర్లో అల్లర్లు సద్దుమణగాలని ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. బాధలు ఉన్నటువంటి వారు ఒక్క 2 నిమిషాలు మౌనంగా ప్రార్థన చేస్తారు. మహోన్నతుడా, మా గొప్ప తండ్రి, పరిశుద్ధ నామాన్ని వందనాలు, స్తోత్రాలు. నీ ఘనమైన నామాన్ని బట్టి స్థుతిస్తూ ఆరాధిస్తున్నాం తండ్రి. దినవృత్తం ప్రభు మణిపూర్లో ఆరాధిస్తున్నాం. మీ యొక్క సన్నిధిని విడిచిపెట్టి స్థితిలో చూపెట్టడానికి వీళ్ళందరినీ ఆదరించండి. నిరాశమైన వీళ్ళందరినీ మీరు కృపచూపి ఆదరించమని ప్రార్థిస్తున్నాం. ఎంతగానో పేదల గురించి ప్రభావ అనేకులు హత్యకాల్చబడుతున్నారు. మీరు కృపచూపి కనికరించండి. నాకు కూడా చేర్చుకొని ధైర్యపరచండి, ఓదార్చమని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎవరైతే వారు చేస్తున్నారో వారిని మానుకుంటూ వారికి మనసు దయచేయడం ప్రార్థిస్తున్నాం. కృపచూపెట్టుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి. వీళ్ళందరూ నిరాశమైన వీళ్ళందరికీ మీరు తోడు నీడగా ఉండడం ప్రభావ బలపరచమని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. నాకు నచ్చినటువంటి నాయకుడు ఎమ్మెల్యే రాజయ్య సార్ కూడా వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇదిగో తండ్రి విడుదల కొరకు మేము నిత్యం ప్రార్థన చేస్తున్నాం. ఆ ప్రార్థనలన్నింటినీ జవాబు దయచేసి వారిని అందరినీ ఆదరించి బలపరిచి దీవిస్తున్నాం. నజరేయుడు రక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఎస్ఓటీఎల్బీ నగర్ జోన్ టీం నాగోల్ పిఎస్ పరిధిలోని 30 అన్నారం క్రాస్ రోడ్స్లో శ్రీ మల్లికార్జున పశువుల దాణా దుకాణంపై దాడి చేశారు. ఈ సందర్భంగా అక్రమంగా విక్రయిస్తున్న 36 ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ బాటిళ్లను సీజ్ చేశారు. 2 వ్యక్తులను పట్టుకొని వారి నుంచి 2 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పాల ఉత్పత్తిని పెంపొందించడానికి ఆక్సిటోసిన్ ఇంజెక్షన్లను ఉపయోగిస్తారు. ఇది పశువులతో పాటు పాలు తాగే మనుషులపై కూడా ప్రతికూల ప్రభావాలను చూపుతుంది. తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుడుగా ఎన్నో కార్యక్రమాలు చేశానని బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం తనకు ఎలాంటి పని అప్పచెప్పినా నిర్మల్ జిల్లా ముతోల్ నియోజకవర్గంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని బైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేష్ బాబు అన్నారు. బైంసాలో ఆయన జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధిష్టానం టికెట్ ఇస్తే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. అధిష్టానం తన పని చూసి సముచిత న్యాయం చేస్తుందని, తన ఉపయోగం ఎక్కడ ఉందో అక్కడ ఖచ్చితంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు.
అయితే మీ మిత్రులకు నేను తెలియజేసుకునేది ఏంటంటే, నేను ఉద్యోగానికి రిజైన్ చేసి తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసి, మీకు అందరికీ తెలుసు తెలంగాణ వాదం లేని కాన్స్టిట్యున్సీలో మీ అందరి ముందే నేను ఇక్కడ జాయిన్ అయ్యాను కేసీఆర్ ఆధ్వర్యంలో. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిబద్ధత గల తెలంగాణ ఒక కార్యకర్తగా, ఒక ఉద్యమకారునిగా పనిచేశాను. పార్లమెంట్ టికెట్ ఆశించిన మాట వాస్తవమే. 2014లో ఆశించాను, 18లో ఆశించాను. నేను అంటే పార్లమెంట్ ఎస్టీకి రిజర్వ్ అయి ఉంది కాబట్టి నాకు అవకాశం ఇవ్వండి అని అధిష్టానాన్ని కోరాను. అధిష్టానం పరిశీలిస్తామని చెప్పారు. కొన్ని కారణాల వల్ల నేను 2 సార్లు కూడా పార్లమెంట్ టికెట్ నేను పొందలేకపోయిన మాట వాస్తవమే. అయినంత మాత్రాన ఎక్కడ కూడా తగ్గలేదు. నేను పార్టీ అభిమానిగా, పార్టీకి నేను ఎప్పుడు పార్టీ అభివృద్ధిలో పాలు పంచుకున్నా, పార్టీని నష్టపరిచే ఏ ఒక్క చర్య కూడా తీసుకోలేదు నేను. కాబట్టి ఇప్పుడు కూడా ఏదైతే నేను పోస్టులు అనేది ఈ పదవి ఆ పదవి అనేది కాదు. కార్యకర్త ఎప్పుడు కూడా నికార్సైన కార్యకర్త పదవుల కోసం పనిచేయదు. ఇంతకంటే ముందు మార్కెట్ కమిటీలో మా ఉద్యమకారుల సోదరులు మాట్లాడినప్పుడు కూడా చెప్పారు, ఉద్యమకారులకు పదవి మీద ఆశ ఉండదని. అయితే మేము నిస్వార్థంగా మేము పనిచేస్తుంటాము. పార్టీ ఏ బాధ్యత అప్పగించినా, ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత, చాలా రోజుల తర్వాత నాకు మార్కెట్ కమిటీ చైర్మన్గా పార్టీ బాధ్యత అప్పగించింది. నేను మా కుటుంబ సభ్యులు ఒక దశలో ఈ మార్కెట్ కమిటీ చైర్మన్ వద్దు, మనం ఎంపీ ఆశించడం ఎందుకు తీసుకుంటారని కూడా అన్నారు. కానీ పార్టీ ఏ అవకాశం కల్పించిన కార్యకర్త పార్టీ ఆదేశాలను శిరసావహించినోడు ఆయన కార్యకర్తనే కాదు నా దృష్టిలో. నేను అందుకోసం ఈ పార్టీ చేపట్టాను. ఏ చిన్న అవకాశం వచ్చినా నాకు ఈ పదవి ద్వారా నేను ప్రజలకు సేవ చేస్తూ, రైతులకు సేవ చేస్తూ, నా పార్టీ అభివృద్ధికి నేను పనిచేస్తున్న క్రమంలో ఇప్పుడు మీరు అడుగుతున్నారు. నాకు పదవులు నేను అడగను. పార్టీ నన్ను ఏ పదవికి ఎక్కడ నన్ను ఉపయోగించుకోవాలో అక్కడ ఉపయోగించుకుంటున్నానని నమ్మకం నాకుంది. వాళ్ళు ఏది అన్నా ఇది చేయండి అంటే మేము చేయడానికి సిద్ధం. ఇక్కడ మీరు పనికి వస్తారు అని చెప్పి నా సేవలు పనికి వస్తాయని భావిస్తే నేను తప్పకుండా అక్కడ పార్టీ కార్యకర్తగా నేను వాళ్ళ ఆదేశాలను పాటిస్తాను. కానీ జనగాం జిల్లా దేవరుప్పల మండలం కామారెడ్డిగూడెంలో జరిగిన రామిండ్ల నాగరాజు హత్య కేసులో నిందితులను రిమాండ్కు తరలిస్తున్నట్లు డీసీపీ సీతారాం వెల్లడించారు. ఈ మేరకు మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నిందితులైన మృతుడి కుటుంబ సభ్యులు అబ్బసాయిలు లక్ష్మి, శైలజ, కిరణ్పై కేసు నమోదు చేసి రిమాండ్కి తరలించనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ సురేష్, పాలకుర్తి సిఐ విశ్వేశ్వర్, దేవరుప్పల ఎస్ఐ శ్రావణ్ కుమార్, సిబ్బంది యాకూబ్, యాకేష్, శ్రీనివాస్ పాల్గొన్నారు. ఎవరైతే ఉన్నాడో కామారెడ్డిగూడెం విలేజ్లో ఈ అబ్బసాయి కూతురు శైలజ అనే అతన్ని, ఆమెని నాగరాజు అనే అతనితో 20 years బ్యాక్ మ్యారేజ్ చేశారు. వాళ్ళకి 2 అబ్బాయిలు 2 అమ్మాయిలు. ఈ నాగరాజు అనేటోడు బాగా మద్యానికి బానిస అయిపోయి విపరీతంగా కొన్నిసార్లు ఆ మద్యానికి బానిస అయిన విషయంలో భార్య మీద అనుమానం కొంత, తర్వాత ఆ తాగిన తర్వాత వచ్చి అరగెన్స్ కొంత, దాంతో ఆయన రోజు ఏదో ఒక రకంగా తాగి రావటం, ఇంట్లో గొడవ చేయటం, దాంతో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బాగా వెక్స్ అయి ఉన్నారు. వెక్స్ అయి ఉన్న తర్వాత మొన్న 7th రోజు వీళ్ళందరూ పడుకుని ఉన్నప్పుడు అబ్బసాయిలు, వాళ్ళ కూతురు శైలజ, తర్వాత ఆయన భార్య లక్ష్మి, తర్వాత శైలజ కొడుకు కిరణ్, వీళ్ళందరూ ఇంట్లో పడుకొని ఉన్నారు. పడుకొని ఉంటే 11 o'clock నైట్ ఈ నాగరాజు బాగా తాగి వచ్చేసి భోజనం పెట్టమని గొడవ స్టార్ట్ చేశారు. భోజనం పెట్టమంటే ఆయన భోజనం పెడితే తినలేకపోతున్నాడు. ఆయన తినలేకపోతుంటే అప్పుడు ఈ తినలేవు నేను తినిపిస్తా అని కలిపి తినిపించే క్రమంలో అతను ఆమె చేతిని కొరికాడు. అసలు చేతిని కొరికి చూపుడు వేలిని కొరికి ఆ చూపుడు వేలిని వదలట్లేదు అసలు. దాంతోనే ఆమె గట్టిగా నొప్పితోని కేకలు పెట్టంగానే ఈ అబ్బసాయిలు వచ్చి వదలమంటే అతను కూడా విడిపోయడానికి ప్రయత్నం చేస్తే ఆడు వదలట్లేదు. ఆ మద్యం మత్తులో ఇమ్మీడియట్గా ఒక కర్ర తీసుకొని నెత్తిన కొట్టాడు. కర్ర తీసుకొని నెత్తిన కొట్టంగానే అతనికి రక్తగాయం అయింది, బాగా గట్టి బలమైన గాయమైంది. అతను పడిపోయినాడు. ఇమ్మీడియట్గా పడిపోయి అతను కొద్దిగా అంటే వీళ్ళు ఏదో ఆల్మోస్ట్ చనిపోయిండొచ్చు అనుకున్నారు. ఆ దెబ్బకి చనిపోయిండొచ్చు అనుకొని ఎందుకైనా మంచిదనే ఉద్దేశంతో వీళ్ళు ఇక్కడ బతికే ఛాన్స్ ఏం లేదు, మనం ఎటో దెబ్బ కొట్టాము, ఆ మిగిలిన ప్రాణం తీసేస్తే కూడా సరిపోతుందనే ఉద్దేశంతో ఒక చున్నీ తెచ్చి ఆయన మెడకు గట్టిగా బిగించేసి ఆ చున్నీతోని అతన్ని చంపడం జరిగింది. సో ఆ చున్నీని సగానికి నిలువుగా కట్ చేసి ఆ 2 ముక్కలు చేసి ఒక చేతులు కాళ్ళు కట్టేశారు.
కట్టేసి ఆ పక్కనే లెట్రిన్ కొత్తగా వాళ్ళు పిట్ తీస్తున్నారు. ఆ పిట్ తీసి దాంట్లో వేసేసారు, తీసుకుపోయి వేసి దానిపైనుంచి మట్టి పోసారు. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ కూడా వాళ్ళకి ఎవరికేం తెలియనట్టు పక్క వాళ్ళందరినీ నమ్మించాలని ఒక చిన్న ప్రయత్నం స్టార్ట్ చేశారు. అంటే వాళ్ళంతటా వాళ్ళు భోజనాలు వండుకొని తినడం, నార్మల్గానే ఉండటం, ఆ రకంగా నమ్మేయడానికి ప్రయత్నం చేశారు. కానీ ఈ లోపల వాళ్ళకు కొద్దిగా భయం అయింది, కొద్దిగా దుర్వాసన రావటం కానీ, ఇదేంటి ఒక విధమైన తప్పు చేసినప్పుడు ఎవరికైనా ఆ లోపల భావం ఉంటుంది కదా, ఆ విధంగా వాళ్ళకు వచ్చేసి ఇదంతా లాభం లేదని చెప్పేసి వాళ్ళ ఇంటి నుంచి తాళం వేసి పరారైపోయింది. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండల కేంద్రంలో లారీ బైక్ ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడిని ఆత్మకూరు ఎస్ మండలం కోటపాడు గ్రామానికి చెందిన దాసరి నాగయ్యగా గుర్తించారు. వృత్తిరీత్యా హుజూర్నగర్లో నివాసం ఉంటున్నాడు. పని నిమిత్తం కోదార్ నుండి హుజూర్నగర్ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు సంఘటన స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రానున్న రోజుల్లో ప్రజలకు బంగారు తెలంగాణ అందించేందుకు బీజేపీ రెడీ. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర ఇన్ఛార్జ్ తరుణ్ జుగ్ వ్యాఖ్య. త్యాగదనులను ఆదర్శంగా తీసుకుని జన్మభూమి కోసం పాటుపడండి. యువతకు కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు పిలుపు. కేసీఆర్ను గద్దెదించడమే లక్ష్యంగా కార్యకర్తలంతా పనిచేయాలి. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ చైర్మన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పిలుపు. అలగనూరు రిజర్వాయర్ పునరుద్ధరణలో వైసీపీ సర్కార్ నిర్లక్ష్యం. రైతులు పొట్టగొడుతున్నారని పాణ్యం మాజీ ఎమ్మెల్యే గౌరు చెడతారెడ్డి ధ్వజం. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం.